ఈసారి యాలుక్కాయల మాలతో పూజ, అది స్వామివారికి చాలా ఇష్టం అంట కదా. సక్సెస్ఫుల్ 6th వీక్లోకి వచ్చేసాను. అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ ఫ్రమ్ ఆల్ఫాలా హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్, బ్యూటిఫుల్ బనారస్ శారీ. స్వామివారికి ఎల్లో ఇష్టం కాబట్టి నేను ఎల్లో బనారస్ శారీ తీసుకున్నాను. చాలా బాగుంది కదా. పేజ్ డీటెయిల్స్ని ట్యాగ్ చేస్తున్నాను, మీకు కావాలంటే మీరు కూడా ఆఫ్ చేసుకోండి. అండ్ సింపుల్గా జస్ట్ సీరం, మాయిశ్చరైజర్, కార్టికా, లిప్ బామ్, బొట్టుతో తయారైపోయాను అనమాట. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ పూజ. ముందుగా పిండి దీపాలని రెడీ చేసుకున్నాను అండ్ స్వామివారిని కూడా రెడీ చేస్తున్నాను. ఈలోపు మా వాడు డెకరేషన్ అంతా చూసుకుంటున్నాడు అనమాట. మేము ముగ్గురం కలిసి ప్రతి వారం చేస్తాం కాబట్టి ఈసారి వరకు మా వాడు నేర్చేసుకున్నాడు 6వ వారానికి, కాబట్టి వాడితో చేయిస్తున్నాను. దీపాలు వాడికి రాదు కాబట్టి దీపాలు, నామాలు, అలాగే స్వామివారిని పూజించడం ఇవన్నీ నేను చూసుకుంటున్నాను అనమాట. 7 దీపాలు పెట్టేశాను అండ్ స్వామివారిని అలంకరిస్తున్నాను. సో గణపతిని, అమ్మవారిని పెట్టుకున్నాను. స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి మాల వేసేసాను, దూది మాల వేసేసాను. అండ్ ఇప్పుడు ఇలాచీ మాల రెడీ చేస్తున్నాను. ఫస్ట్ ఇలాచీలని ఒక 2 నిమిషాలు అలా వాటర్లో పెట్టి, ఆ తర్వాత దారానికి పసుపు రాసి 27 ఇలాచీలని ఇలా దండలా గుచ్చాను అనమాట. తర్వాత ఇంకా స్వామివారికి ఇష్టమైన 7 రకాల పూలు, పండ్లు, ప్రసాదాలు, పంచామృతాలు, వడపప్పు, పానకం, చల్లివిడి, నువ్వులుండ అన్నీ రెడీ చేసుకున్నాను. అండ్ స్వామివారి పుస్తకం కూడా రెడీ చేసుకున్నాను అనమాట. దీపాలు వెలిగించేస్తున్నాం, నామాలు పెట్టుకున్నాం అందరం. నేనైతే ఇంకా బొట్టే పెట్టుకున్నాను. ఇలా దీపాలు పెట్టగానే కరెంట్ పోయింది, కానీ చూడండి ఎంత కళగా ఉన్నారో దేవుడు దీపాలతో. సో మొదటిగా గణేశుడితో పూజ స్టార్ట్ చేసామన్నమాట. గణేశుడి నామాలు, అష్టోత్తరాలు అన్నీ చదువుకున్నాము. కలశం పెట్టుకున్నాము, కలశ దీపం కూడా చేసుకున్నాను. పంచామృతాలతో అభిషేకం చేసాము, మొత్తానికి హారతి చేసాము, నైవేద్యం పెట్టేసాము. ఇప్పుడు మా స్వామివారి పూజ అనమాట. ఇలా పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేయడం అంటే నాకు చాలా 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 ఇష్టం అనమాట. అందుకే ప్రతి వారం ఈ పూజ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాను. సో కొంతమంది పంచామృతాలు కలిపి చేసేస్తారు, నాకు ఇలా విడిగా చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. సో పంచామృతాలతో అభిషేకం చేసేసిన తర్వాత ఇలా కొబ్బరికాయతో కూడా అభిషేకం చేశాము. నల్ల ఫ్రూట్స్ పెడతారు కాబట్టి ఈసారి నేను స్పెషల్గా జామున్ ఫ్రూట్స్ తెచ్చాను అన్నమాట. అలాగే గోవిందనామాలు అందరం కలిసి ఇంట్లో చదువుకున్నాము. సో గోవిందనామాలు చదువుకోవడం కూడా నాకు చాలా ఇష్టం. ఆల్మోస్ట్ కొన్ని నామాలు కూడా వచ్చేసాయి. ఇప్పుడు అమ్మవారికి కుంకుమార్చన చేస్తున్నాం అనమాట. సో దీపం చూపించి, ధూపం చూపించి, నైవేద్యం పెట్టేసి హారతి చేసాం. సో ఈ విధంగా 6వ వారం కూడా పూర్తయింది. నెక్స్ట్ వీక్ 7th వీక్ మళ్ళీ కలుద్దాం.